హాయ్ హలో నమస్తే. ఆంధ్రప్రదేశే కదా, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు ఈ మధ్య టూ వే సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నారు. టూ వే సెక్యులరిజం. సెక్యులరిజం అంటే వన్ సైడే ఉండకూడదు, టూ సైడ్స్ ఉండాలి, దాన్నే సెక్యులరిజం అంటారు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు మాట్లాడారు. ముఖ్యంగా దాని మీద ప్రస్తావన తీసుకొస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. టూ వే సెక్యులరిజం అని. సరే, దాని గురించి మాట్లాడబోయే ముందు నిన్న మీకు ఒక వీడియోలో పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఒక రిక్వెస్ట్ పెట్టాము. అదేంటంటే change.orgలో మీరు సైన్ చేయండి, పిటిషన్ సైన్ చేయండి అని చెప్పి మీకు ఒక రిక్వెస్ట్ పెట్టాము. ఆ రిక్వెస్ట్ పెడితే చాలామంది మేము ఊహించలే, ఇంత రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఒక చిన్న రిక్వెస్ట్, కొంతమంది సోషల్ యాక్టివిస్టులు మీరు జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అని చెప్పేసి ఒక లింక్ ఇచ్చి దీని మీద మీరు పిటిషన్ సైన్ చేయండి అని చెప్పి మేము ఒక రిక్వెస్ట్ ఇస్తే విదిన్ ఏ డే, సింగిల్ డేలో అన్ఎక్స్పెక్టెడ్గా, చాలా సర్ప్రైజింగ్గా 15,331 మంది వెరిఫైడ్ సిగ్నేచర్స్, 15,331 మంది వెరిఫైడ్ సిగ్నేచర్స్ పిటిషన్ సైన్ చేశారు నిన్న ప్రవీణ్ పగడాల గారికి సంబంధించి సింగిల్ డే, ఒక రోజులోనే. అంటే వెరిఫైడ్ సిగ్నేచర్స్ అంటే మరి అన్వెరిఫైడ్ సిగ్నేచర్స్ ఏమైనా ఉంటాయేమో నాకైతే తెలియదు. ఓకే, దాని గురించి పెద్ద అవగాహన లేదు. బట్ ఏదైనా సరే ఒక 20,000 మంది అనుకోండి, ఒక 20,000 మంది పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించి ఒక సింగిల్ డేలోనే ఇంత పిటిషన్స్ జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాలని change.orgలో ఒక సింగిల్ డేలో 20,000 మంది పిటిషన్ సైన్ చేశారంటే అది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు స్క్రీన్ షాట్ పంపించారు వాళ్ళు ఎవరైతే ఇది మనకు రిక్వెస్ట్ పెట్టారో వాళ్ళు. సో అది మోటివేషన్గా తీసుకొని 20,000 మంది సైన్ చేశారు కదా అని మోటివేషన్గా తీసుకొని మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏంటంటే ఎలాగూ ట్రిగర్ అయింది ఇది, ఒక 20,000 మంది సింగిల్ డేలోనే వాళ్ళు పిటిషన్ సైన్ చేశారు. నేను అదే లింక్ని మళ్ళీ ఇస్తాను కింద ఈరోజు. ఇంకా ఎవరైనా సరే మీరు పిటిషన్ కనుక సైన్ చేయకపోతే ప్లీజ్ సైన్ దట్ పిటిషన్ అండ్ change.orgలోకి వెళ్ళి మీ పేరు, ఊరు ఇవ్వటం ఇష్టం లేకపోతే నేము, దాన్ని మీరు బ్లాక్ చేసే ఆప్షన్ ఉంది. మీరు దాన్ని బట్టి యూ కెన్ సైన్ ద పిటిషన్ అండ్ దీనివల్ల జస్టిస్ జరిగిద్దా లేదు మనకైతే తెలీదు. బట్ ఇదేంటంటే ఏ ఆప్షన్ కూడా మనం వదలకుండా జస్టిస్ ఫర్ ప్రవీణ్ పగడాల అనే దాని మీద రైజ్ చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు సోషల్ యాక్టివిస్టులు మొదలెట్టారు. వాళ్ళకి మనం సపోర్ట్ ఇవ్వాలి. మనం ఇప్పుడు కొన్ని విషయాలు మనం చేయలేము, కొన్ని విషయాలు సోషల్ యాక్టివిస్టులు చేస్తారు, కొన్ని అడ్వకేట్లు చేస్తారు, కొంతమంది వేరే పనులు చేస్తారు. మాలాంటి మేము మీడియాలో మాట్లాడగలము. ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు జస్టిస్ ఫర్ ప్రవీణ్కి జస్టిస్ చేయటానికి మన కాంట్రిబ్యూషన్ ఇవ్వాలి అనే నా ఉద్దేశంతో మీ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఎవరైతే చూస్తారో మీరు ఆ లింక్ క్లిక్ చేసి మీరు జస్టిస్ ఫర్ పగడాల అని ప్రవీణ్ పగడాల అనే దాని మీద నేను కామెంట్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. కామెంట్లో ఇచ్చి దాన్ని పిన్ చేస్తాను. దాని మీద దానిలోకి వెళ్ళి మీరు పిటిషన్ సైన్ చేయాలని మీకు ఇంకొకసారి రిక్వెస్ట్ చేస్తాను. మోరోవర్ ఈ 15,331 మంది వెరిఫైడ్ పిటిషనర్స్ ఎవరైతే ఉన్నారో ప్లస్ అన్వెరిఫైడ్ పిటిషనర్స్ కూడా కలిపి మొత్తం 20,000 మంది ఎవరైతే పిటిషన్ సైన్ చేశారో మీ అందరికీ ఈ సోషల్ యాక్టివిస్టుల తరపున, ప్రవీణ్ గారి అభిమానుల తరపున, మా తరపున, నా ఛానల్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. ఇంకెవరైనా చేయకపోతే దయచేసి చేయండి. అది ఒకటి. ఓకే, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది టూ వే సెక్యులరిజం గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు ఈయన పవన్ కళ్యాణ్ గారు సెక్యులరిజం అంటే టూ వే, వన్ వే కాదు మిస్టర్, ఇట్ ఈస్ టూ వే అని చెప్పి చాలాసార్లు ప్రసంగం ఇచ్చాడు అతను. నేను ఆలోచిస్తున్నా ఏంటి టూ వే సెక్యులరిజం అంటారు. నిజంగా వీళ్ళు టూ వే సెక్యులరిజంలో ఉన్నారా, లేదంటే మనమే పొరపాటు చేస్తున్నామా? మనం వన్ వే సెక్యులరిజం అని చెప్పేసి నిజంగానే ఈ సెక్యులరిస్టులు మేమందరం సెక్యులర్ వాదులు, మేము రోజు సెక్యులర్ గురించి మాట్లాడుతున్నాం. మేమేమన్నా పొరపాటు చేస్తున్నామా? కొంపదీసి మేమేమన్నా వన్ సైడ్ ఆలోచిస్తున్నామా, వీళ్ళు టూ సైడ్స్ ఆలోచిస్తున్నారా అని నేను డీపర్గా ఆలోచించి కొద్దిగా వర్క్ చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చెప్పిన టూ వే కూడా టూ వే లాగా కనిపించట్లే. ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు టూ వే సెక్యులరిజం మాట్లాడుతున్నారో ఆ సెక్యులరిజంలో కూడా మాకు టూ వే కనిపించట్లేదు. వీఆర్ ఫేసింగ్ మెనీ ప్రాబ్లమ్స్. ఓకే, ఇప్పుడు చాలామంది పొలిటికల్ పార్టీలు ఉన్నాయండి. ఈ పొలిటికల్ పార్టీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ,
టీడీపీ, జనసేన, బీజేపీ చాలా పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు కొన్నిటికి క్విక్గా రెస్పాండ్ అవుతున్నారు, కొన్ని మైనారిటీస్కి వచ్చేసరికి ఆలోచిస్తున్నారు. ఇప్పుడు నేనేమంటాను, ప్రతి పొలిటికల్ పార్టీకి కూడా మీకు ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు క్రిస్టియన్స్కి సంబంధించి ఏదో గొడవ అయింది, క్రిస్టియన్స్కి సంబంధించి గొడవ అయినప్పుడు ప్రతి పార్టీకి క్రిస్టియన్ సెల్ ఉంది కదా. కనీసం క్రిస్టియన్ సెల్లో కూడా మాట్లాడలేనటువంటి రిస్ట్రిక్షన్ పెట్టేటువంటి పొలిటికల్ పార్టీసా అని నాకు పెద్ద డౌట్ వచ్చింది. టీడీపీ క్రిస్టియన్ సెల్ ఉంది, బీజేపీ క్రిస్టియన్ సెల్ ఉంది, జనసేన క్రిస్టియన్ సెల్ ఉంది, వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ సెల్ ఉంది. హిందూ సెల్ మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక క్రిస్టియన్కి ఒక సమస్య వచ్చింది, క్రిస్టియన్ సెల్ మాట్లాడాలి కదా. దళితులకు ఒక సమస్య వచ్చింది, దళిత సెల్ మాట్లాడాలి కదా. రెడ్డి కమ్మ వాళ్ళు ఎలాగ మాట్లాడరు కదా. దళితుల మీద దాడి జరిగింది, అగ్రవర్ణాలు వచ్చి దళితుల మీద దాడి చేశారు. అగ్రవర్ణాలు ఎలాగో మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళు కూడా అగ్రవర్ణాలు కాబట్టి వాళ్ళు మాట్లాడరు. కనీసం దళిత సంఘాలు మాట్లాడతాయి కదా. అలాగే ప్రతి పార్టీకి మీకు ఒక సెల్ ఉన్నప్పుడు ఆ సెల్లను కూడా కంట్రోల్ చేస్తున్నారేమో. మరి ఇదేనా టూ వే సెక్యులరిజం అని నా అనుమానం. ఈ పార్టీలన్నీ కూడా ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి విషయంలో కానీ తెలుగుదేశం క్రిస్టియన్ సెల్ ఎందుకు మాట్లాడలేదు, బీజేపీ క్రిస్టియన్ సెల్ ఎందుకు మాట్లాడలేదు, జనసేన క్రిస్టియన్ సెల్ ఎందుకు మాట్లాడలేదు? ఎందుకంటే ఆ పార్టీలు వాళ్ళని కంట్రోల్ చేశారని అర్థం కదా. అంతే కదా అర్థము. అంటే ఇదేనా మీ టూ వే సెక్యులరిజం అని నేను మీ పార్టీలను అడుగుతున్నాను. ఇప్పుడు చూడండి, గతంలో ఇది ఒకటి జరిగిందండి. బీజేపీ ఎంపీ గోపాల్ శెట్టి గారు ఒక కామెంట్ చేశారు క్రిస్టియన్స్ మీద. భారతదేశంలో ఫ్రీడమ్ ఫైట్లో ఈ క్రిస్టియన్స్ అందరు ఆంగ్లేయులు, ఈ మాట అన్నాడు డైరెక్ట్. క్రిస్టియన్స్ అనేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు, ఆంగ్లేయులు వాళ్ళు ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొనలేదని చెప్పి స్టేట్మెంట్ చేశాడు. స్టేట్మెంట్ చేస్తే గొడవ చేశారు మహారాష్ట్రలో గొడవ చేస్తే మళ్ళీ లేదు నేను అట్లా అనలేదని చెప్పి ఆయన అడ్డం తిరిగాడు. సరే, ఎక్కడో మహారాష్ట్రలో జరిగితే మనం ఎందుకు ఇక్కడ మాట్లాడాలంటే, మరి ఎక్కడో మహారాష్ట్రలో మాట్లాడితే మరి ఇక్కడ మన బీజేపీ వీళ్ళు ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ వీళ్ళందరూ కౌంటర్ వేస్తున్నారు కదా. ఇక్కడ ఎక్కడో మహారాష్ట్రలో జరిగితే దేశవ్యాప్తంగా చేస్తున్నారు కదా. ఇప్పుడు నేనేమంటానంటే, ఒక వ్యక్తి క్రిస్టియన్స్ ఫ్రీడమ్ ఫైట్లో పాల్గొనలేదా? ఫండమెంటల్లీ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో గ్రామాల్లోకి వెళ్ళి నువ్వే మతం, నువ్వే కులం, నువ్వే మనిషివి, తెల్లగున్నావా నల్లగున్నావా చూసారా అండి? ప్రతి ఒక్కరు కూడా భారతదేశం కోసం కొట్లాడారు. ప్రతి ఒక్కరు కూడా బ్రిటిష్ వ్యవస్థ మీద కొట్లాడారు. భారతీయుడు అని ప్రతివాడు బ్రిటిష్ వాడి మీద కొట్లాడాడు, భారతీయుడు అని ప్రతివాడు విదేశీయుల మీద కొట్లాడాడు. ఇప్పుడు కూడా కొట్లాడతారు. ఇప్పుడు కూడా భారతీయుడు అనేవాడు ప్రతివాడి మీద కొట్లాడతాడు. క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ వీళ్ళు వేరే దేశాలకు సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే భారతదేశానికి సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఎందుకు గుండెలు కోసుకుంటున్నారు? వీళ్ళంతా భారతీయుడు అనే కదా, వీఆర్ ఇండియన్స్ అని కదా. ఈ విడదీసేటువంటి మాటలు మాట్లాడినప్పుడు ఈ క్రిస్టియన్ సెల్లలో కనీసం మీరు ఖండించడానికి మీకు అవకాశం ఇవ్వలేదు మీ రాజకీయ పార్టీలు అంటున్నా. మీ క్రిస్టియన్ సెల్స్ ద్వారా రేపా ఎవరో క్రిస్టియన్స్ అసలు భారతదేశం ఆ పోటీల్లోనే పాల్గొనలేదట, భారతదేశ ఇండిపెండెన్స్లోనే పాల్గొనలేదట, కేవలం వాళ్ళే పాల్గొన్నారట అని ఎవరో ఒక అతను అన్నాడు. అప్పుడు సరే, స్టేట్మెంట్లు వెనక్కి తీసుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నోరు జారుతారు, స్టేట్మెంట్లు వెనక్కి తీసుకుంటారులేండి. బట్ ఇక్కడ మీరు ఖండించలేదు అంటే అర్థం ఏంటి? ఇక్కడ పొలిటికల్ పార్టీలు వాళ్ళు రిస్ట్రిక్ట్ చేశారనే కదా టూ వే సెక్యులరిజం. ఆంధ్రప్రదేశ్ పార్టీలు టూ వే సెక్యులరిజం అంటున్నాను నేను. అది ఓకే. ఇదిగో చూడండి, మనకి గతంలో ఒక లడ్డు మీద లొల్లు అయింది. లడ్డూలో కల్తీ జరిగితే అందరూ ఓకే, అందరూ ఖండిస్తారు, నేను ఖండిస్తాను. లడ్డు అసలు ఏదైనా కల్తీ అనేదాన్ని ఖండిస్తుంది, లడ్డు అనే కాదు. ఓకే, కిరాణా స్టోర్లో అమ్మే లడ్డు మీద కల్తీ జరిగిన కల్తీనే. ఎనీ ఇర్రెగ్యులారిటీ దట్ వీ నీడ్ టు కండెమ్, దాన్ని మనం ఖండించాల్సిందే. మరి దాని మీద అంటే తిరుపతి లడ్డు మీద జరిగినంత పెద్ద గొడవ ఒక ఎస్సీ హాస్టల్లో ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి చాలామంది ఆడపిల్లలు గొడవ చేస్తూ హాస్పిటల్ బెడ్ మీద పడుకుంటే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఎందుకు అంత పెద్ద గొడవ చేయలేదు అని అడుగుతున్నాను నేను ఈ లడ్డు మీద గొడవ చేయడం తప్పంటలా. లడ్డు మీద గొడవ చేశారు ఎందుకంటే మీకు అభిమానం ఉంది, ఆ మనోభావాలను. అసలు మనోభావం అనేటువంటి ఒక పెద్ద పదం, దానికి ఇంతవరకు నాకు డెఫినేషన్ దొరకలే. ఓకే, ఏంటి వీళ్ళు ప్రతి ఒక్కరు మనోభావాలు దెబ్బతిన్నాయి అంటారు, మరి దానికి నాకైతే డెఫినేషన్ దొరకలే. ఒక మనుషులు ఫుడ్ పాయిజనింగ్ అయిపోయి దళిత పిల్లలు ఎస్సీ హాస్టల్స్లో పోయి హాస్పిటల్ బెడ్ మీద పడితే అంత పెద్ద గొడవ అవలా. రాసి ఉంటారు, ఒక చిన్న న్యూస్ పేపర్లో రాసి ఉంటారు, ఒక చిన్న దీని మీద రాసి ఉంటారు, లేదంటే ఎవరో అక్కడ లోకల్ ఎమ్మెల్యేనే కలెక్టర్ వెళ్ళి వాళ్ళని పరామర్శించుంటారు, గవర్నమెంట్ యాక్షన్ తీసుకొని ఉండొచ్చు. బట్ ఎందుకంత పెద్ద ఎత్తున కల్తీ అంటారు? ఒక లడ్డు మీద జరిగిన కల్తీ
ఆడపిల్లలు చిన్న హాస్టల్ దళిత పిల్లలు తినే భోజనంలో కల్తీ జరిగితే ఎందుకు అంత ఇష్యూ కాలేదు అని అంటున్నా. ఇదే నా టూ వే సెక్యులరిజం అంటున్నా నేను. అది దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఓకే, అమిత్ షా గారు ఒక మాట అన్నారు, ఏమని, అంబేద్కర్ ఏమైనా దేవుడాయా, నువ్వు ప్రతిసారి అంబేద్కర్ 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 అంటావు అని అన్నాడండి అమిత్ షా గారు. అంటే సార్ అమిత్ షా గారు అన్నారండి, మేము దాని గురించి పెద్ద బాధపడము. ఎందుకంటే అమిత్ షా గారు బీజేపీ ఆయన, ఓకే బీజేపీ ఆయన, వాళ్ళకి అంబేద్కర్ 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 అంటే వాళ్ళకి ఎక్కడో బాధేస్తూ ఉండిద్ది ప్రతిసారి లేదంటే అంబేద్కర్ అంటారని. ఎందుకంటే వాళ్ళకు ఒక వేరే ఎజెండా ఉంది, ఆ ఎజెండా మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు, దేశం మొత్తం మీద వాళ్ళ ఎజెండాని వర్క్ చేస్తున్నారు. గట్టిగా మాట్లాడితే ఈ అమిత్ షా గారి యొక్క ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని అంబేద్కర్ వ్యతిరేకించాడు. ఈ ఆర్యుల యొక్క ఐడియాలజీని, వాళ్ళ వేదాలని, వాళ్ళ యొక్క ఐడియాలజీని, సనాతన ధర్మాన్ని ఏదేమంటారు, మనుధర్మ శాస్త్రాన్ని, వీళ్ళన్నిటిని అంబేద్కర్ వ్యతిరేకించాడు కాబట్టి సరే వాళ్ళకు బయటికి అంబేద్కర్ అన్నా సరే లోపల ఎక్కడ ఉండిద్దు వాళ్ళకి, సరే ఆయన వదిలేయండి. మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు దెర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ అమిత్ షా స్టేట్మెంట్ అని అన్నాడండి ఆయన. ఆ రోజు నాకు చాలా బాధ వేసింది. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ వాట్ అమిత్ షా సెడ్. ఆయన ఏమన్నా దేవుడా అంటే ఎందుకు దేవుడు కాకూడదండి, అంబేద్కర్ ఎందుకు దేవుడు కాకూడదు? ఇదే మీ టూ వే సెక్యులరిజం నేను అడుగుతున్నా. ఓకే, ఆర్యులకి ఆర్యపుత్రుడు శ్రీరాముడిని దేవుడిగా పూజించడంలో తప్పు లేదు, ఎందుకంటే ఆయన ఆర్యపుత్రుడు, మీరు ఆర్యులు, మీరు ఆయన ప్రమోట్ చేస్తున్నారు, శ్రీరాముని దేవుడిగా ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది నమ్ముతున్నారు, అది మీ ఇష్టం, దాన్ని ఎవరేమనరు. మా దళిత పుత్రుడిని మేము దళిత దేవుడిగా పూజిస్తే తప్పేంటి? ఇది టూ వే సెక్యులరిజమా ఇది? వై అంబేద్కర్ కెనాట్ బికమ్ ఎ గాడ్ టు దళిత కమ్యూనిటీ? సార్ నాట్ దళిత కమ్యూనిటీ, ఆయన దేవుడిగా పూజించేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ ఆయన అర్థం చేసుకున్నటువంటి రాజ్యాంగం మీద ప్రొటెక్షన్ తీసుకునే వాళ్ళు మొత్తం ఆయన దేవుడికి పూజ తప్పే ఉంది. ఓకే, ఆయన ఏమన్నా దేవుడా అంటే ఎస్ ఈజ్ నో లెస్ దాన్ గాడ్ అంబేద్కర్. ఇదేనా టూ వే సెక్యులరిజం అని అంటున్నాను నేను. అది ఓకే, ఈయన స్టేట్మెంట్ చేయటం, దాన్ని నేను సపోర్ట్ చేయటం, బాధాకరమైనటువంటి విషయాలు చాలా జరిగాయి. ఇది చూడండి, ఇక్కడ నిన్న గొడవ చేశారు, ఆవులు చనిపోతున్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్లో గొడవ జరిగింది. గోవులు చనిపోతున్నాయి, గోశాలలో వివాదం జరుగుతుంది. టీటీడీలో భక్తులు ప్రేమతో ఇచ్చినటువంటి గోవులు చనిపోయాయని చెప్పేసి గొడవ చేశారు. ఇది టీడీపీ వాళ్ళు గొడవ చేశారు, ఇటు పక్క వైసీపీ వాళ్ళు గొడవ చేశారు, ఇద్దరు గొడవ చేశారు. ఎందుకు? గోవులు చనిపోతున్నాయని. మనిషి చనిపోయాడని మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇంత పెద్ద గోవులు చనిపోతే జరిచిన గొడవ రాజకీయ పార్టీలు, ఒక మనిషి చనిపోతే ఏదో పాపం వాళ్ళ తోటి పాస్టర్లు వాళ్ళు గొడవ చేశారు తప్ప రాజకీయ పార్టీలు పెద్ద సీరియస్గా తీసుకున్నట్టే కనబడలేదు కదా. అంటే నేనేం కంపేర్ చేయట్లా, గోవుల్ని గోశాలలో గోవులు మిస్ అయితే మీరు రాజకీయం చేయాలి, మీరు అడగాలి, ప్రశ్నించాలి, ఎందుకంటే అది సెంటిమెంట్కి సంబంధించింది. అది ఓకే ఫైన్, వీఆర్ సపోర్టింగ్. ఈ గోశాలకు సంబంధించిన గొడవలు మేము సపోర్ట్ చేస్తున్నాము. అది నిజంగా అక్కడ అక్రమాలు జరిగి ఉంటే టీటీడీలో విచారణ చేయాల్సిందే, టీటీడీలో గోవులను కాపాడాల్సిందే. గోవుల కంటే కూడా మనుషుల ప్రాణాలు కూడా చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్ కదా. మరి ఎందుకు ఈ టూ వే సెక్యులరిజం ఏంది అంటాను నేను. అది వాట్ ఈస్ దిస్ టూ వే సెక్యులరిజం? దాన్ని నేను గవర్నమెంట్ని అడిగేది అది. ఓకే, సాక్షాత్ నరేంద్ర మోడీ గారు ఒకసారి ఒక స్టేట్మెంట్ చేశారు, ఏమని, ది ఐడియల్స్ ఆఫ్ అవర్ గాడ్స్ ఆర్ బీయింగ్ డిస్ట్రాయిడ్ అండ్ దట్ దీస్ ఇన్ఫిల్ట్రేటర్స్, ఎవరు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే ముస్లిమ్స్ అంట, వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ అనే పదం వాడారు సాక్షాత్ అమిత్ షా గారు. ముస్లిమ్స్ హ్యావ్ థ్రెటెండ్ సెక్యూరిటీ ఆఫ్ అవర్ సిస్టర్స్ అండ్ డాటర్స్. మే 14 కోడమ జార్ఖండ్లో అన్నారు. ఇప్పుడు ముస్లిమ్స్ని పట్టుకొని మీరు ఇన్ఫిల్ట్రేటర్స్, మీరు ఉగ్రవాదులు, ఇది ఇట్లాంటి పదాలు వాడితే వాళ్ళు కూడా భారతీయులే కదండి. ఇది అదేమంటే మీరు ఇది వన్ వే సెక్యులరిజం అనేది వన్ వే ఉండకూడదు, టూ వే ఉండాలి అని అంటే ఏం మరి ఇట్లాంటి పదాలు మాట్లాడితే బాధేదా? మరి వాళ్ళకి ముస్లిమ్స్కి బాధేదా? ఇది ఒక అతను అన్నాడు, ఇతను బీఎస్పీ బహుజన సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎంపీ అండి, బీఎస్పీ ఎంపీ ఇతను బీజేపీ ఎంపీ అనుకుంటా, రమేష్ బిధూరి. ఓకే, బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అబ్యూసెస్ డానిష్ అలీ ఎవరు? బీఎస్పీకి సంబంధించినటువంటి బహుజన సమాజ్ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ. ఇతన్ని పింప్ అనే పదం వాడాడండి. ఎందుకు? ఇతను ముస్లిం అయితే పింప్ అయిపోతాడా? పింప్ అంటే అర్థం ఏంటి? వేషలకి విటులను సప్లై చేసేవాడిని పింప్ అంటారు, వ్యభిచారం చేసే ఆడవాళ్ళకి క్లయింట్లు తీసుకొచ్చేవాడిని పింప్ అంటారు. అంత పెద్ద పదం అన్నాడు అతను.
ఓకే. మళ్ళీ ఇంక అతను సీనియర్ లీడరు ఢిల్లీలో. మరి అతన్ని ఇంకేదో వాళ్ళ తిప్పలు వాళ్ళు పడ్డారు. ఓకే. ఇదిగోండి సుబ్రహ్మణ్య స్వామి, నేను గతంలో మొన్న ఒకసారి ఏమన్నానంటే, ఇదిగోండి వీళ్ళు కులాల పేరుతోటి డివైడ్ చేస్తారు, మతంతో యునైట్ అయితే కులాల పేరుతో డివైడ్ చేస్తారు, కులాల పేరుతో యునైట్ అయితే మతం పేరుతో డివైడ్ చేస్తారు. నేనంటే నా ఛానల్ కింద చాలా కామెంట్లు పెట్టారు. ఏమని, ఈడు ఏదో అండి నన్ను తిడుతూ పెడతారు కామెంట్లు. చాలా కామెంట్లు నేను బ్లాక్ చేశాను కాబట్టి సరే ఎక్కువగా ఎబ్యూజివ్ కామెంట్లు కనపడడం నా ఛానల్ కింద నేను బ్లాక్ చేశాను చాలామందిని. ఓకే. ఇదే మాట సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు, నేను అనలేదు. బీజేపీ అతనే సుబ్రహ్మణ్య, బీజేపీ విల్ డివైడ్ మైనారిటీస్ యునైట్ హిందూస్. సుబ్రహ్మణ్య స్వామి వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే బీజేపీ మైనారిటీస్ని ఏదో ఒక పేరుతో విడగొట్టాలట, మైనారిటీస్ మొత్తాన్ని. మైనారిటీస్ అంటే ఈవెన్ దళితులు కూడా మైనారిటీసే. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మైనారిటీ అంటే జనాల్లో మైనారిటీ, అఫ్కోర్స్ ఆన్ రికార్డులో జనాల్లో మైనారిటీ, స్ట్రెంగ్త్లో, ఫైనాన్షియల్ కెపాసిటీలో, ఇన్ఫ్లుయెన్స్లో ఇక్కడ కూడా మైనారిటీ ఉన్నారు, మెజారిటీ ఉన్నారు కొంతమంది. ఎవరైతే అధికారం తన చేతుల్లో పెట్టుకొని మొత్తం తన గ్రిప్పులో పెట్టుకుని దేశం మొత్తం గ్రిప్పులో పెట్టుకున్న వాళ్ళు జనాలు తక్కువ మంది ఉండొచ్చు, బట్ వాళ్ళు మెజారిటీ స్ట్రెంగ్త్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్లో వీళ్ళు 90% మంది ఉండవచ్చు ఎస్సీ ఎస్టీ బీసీలు. బట్ వీడి కెపాసిటీ లేదు, డబ్బులు లేవు, వ్యవస్థను మేనేజ్ చేయలేడు, రికమెండ్ చేయలేడు, రాజకీయ నాయకుడిని పట్టుకోలేడు, వాడు బలహీనుడు, ఆడి మైనారిటీ కింద లెక్క. వీళ్ళందరినీ డివైడ్ చేస్తారు, వాళ్ళని యునైట్ చేయాలి, వీళ్ళని డివైడ్ చేయాలి అనేది ఫండమెంటల్ స్ట్రాటజీ. నేను అనలేదు, అంటే సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు. ఓకే. ఇది వీళ్ళిద్దరు చూడండి, గతంలో ఇది 2-way సెక్యులరిజం. పవన్ కళ్యాణ్ అన్న 2-way సెక్యులరిజం. ఇది ఇతనేమన్నాడు, సనాతన ధర్మం వల్ల ఇదిగోండి మా బడుగు బలహీన వర్గాలని శూద్రులని పిలిచారు, మమ్మల్ని ఊరు బయట పెట్టారు. అఫ్కోర్స్ ఇతనేమి ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన కాదు, ఇతను కూడా ఓసీనే. బట్ వాళ్ళు ఒక ఐడియాలజీ నమ్మారు, పెరియార్ ఐడియాలజీ నమ్మారు. పెరియార్ యొక్క ఐడియాలజీలో వీళ్ళు బురకెక్కించుకున్నారు కాబట్టి ఇతనేమన్నాడు, ఈ సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయాలి అంటే గొడవ చేశారు. ఏది సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయమన్నారని. ఇది ఏమేమంది, ఇది చదువుతున్నా చూడండి. ఈవెన్ ఇఫ్ జస్ట్ 100s of us become soldiers and kill 2 million of them will be victorious అని అందేమే. ఎవరిని, ఒక 100 మంది హిందువులు కలిసి 2 million ముస్లిమ్స్ చంపగలిగిన రోజు మనకు విజయం సాధించిద్ది అని చెప్పి డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. ఇతను చెప్పింది ఏంటంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడం చాలా జాగ్రత్తగా మాట్లాడాడు ఇతను. అది రచ్చ అయిపోయింది. అది దేశంలోనే ఇది ఒక పెద్ద దేశద్రోహి అయిపోయాడు ఇతను, ఉదయనిధి స్టాలిన్. ఈమె డైరెక్ట్గా ఒక 100 మంది హిందువులు వెళ్ళి 2 million చంపేస్తే కానీ ఆ రోజు మనకు విజయం సాధించిందని డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చింది. అఫ్కోర్స్ ఏమని తిట్టారు, ఏమైనా విత్డ్రా చేసుకుంది, నేను అలా అనలేదు, అది వీళ్ళందరూ ముందు అంటారు, తర్వాత విత్డ్రా చేసుకుంటారు. ఈమె ఎవరింతకి, అన్నపూర్ణ మహామండలేశ్వర్ ఆఫ్ నిరంజని అఖండ అండ్ జనరల్ సెక్రటరీ ఆఫ్ హిందూ మహాసభ జనరల్ సెక్రటరీ అంటే. ఓకే అన్నారు వీళ్ళు. అంటే ఇది 2-way సెక్యులరిజమా అంటున్నా నేను. ఓకే, ఐ సపోర్ట్ 2-way సెక్యులరిజం. అసలు 2-way లేదు, 1-way లేదు సెక్యులరిజం. అసలు ఈ మతాలు కులాలు మొత్తం వదిలిపడేసి ప్రజలకి ఏం కావాలి, మనుషులకి ఏం కావాలి, పేదలకి ఏం కావాలి, వ్యవస్థ ఏం చేయాలి, ఉద్యోగాలు, ఎడ్యుకేషను, ఆరోగ్యము, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంట్, కంపెనీలు, ఉద్యోగాలు, ఇవన్నీ వదిలేసి మతాలు కులాలు ఏందండి ఇది భారతదేశంలో మాకు ఇది. ఓకే. పిఎం మోడీ ఇంటెన్స్ టు చేంజ్ కాన్స్టిట్యూషన్ అని మల్లికార్జున ఖార్గే అంటే గొడవ చేశారు. చేత మేము అనలేదు, మేము ఎందుకు రాజ్యాంగం మారుస్తామని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చి మల్లికార్జున ఖార్గేని తిట్టారు. ఇది ఇతను డైరెక్ట్గా ఈ మాట అన్నాడు కదా. ఇతను ఏమన్నాడు, ఫైజాబాద్ బీజేపీ ఎంపీ లాలూ సింగ్ ఇతను ఏమన్నాడు తెలుసా, ఇది చదువుతున్నా చూడండి. గవర్నమెంట్ కెన్ బి ఫార్మ్డ్ విత్ 272 MPs ఇన్ లోక్సభ, బట్ టు మేక్ అమెండ్మెంట్స్ ఇన్ కాన్స్టిట్యూషన్ ఆర్ హ్యావ్ టు న్యూ కాన్స్టిట్యూషన్ వీ నీడ్ 2/3 మెజారిటీ అని డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇతను ఏమన్నాడు, మాకు 272 మంది ఎంపీలు లోక్సభలో మాకు మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, అయినా సరే రాజ్యాంగం మార్చాలంటే, లేదా రాజ్యాంగం మార్చడం అనే కాదు, లేదా అనే పదం వాడాడు, లేదా టు హ్యావ్ ఏ న్యూ కాన్స్టిట్యూషన్ అంటే కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలంటే 2/3 మెజారిటీ ఉండాలి మనకి బీజేపీలో అని చెప్పి వాళ్ళకి ఇంటర్నల్ మీటింగ్లో అన్నాడు. అంటే అర్థం ఏంటి, వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారనే కదా. ఓకే, కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నారనే కదా అర్థం. ఇదంతా కూడా ఏంటంటే ఇది చూడండి, డూబ్రీ లేక్ మినీ బంగ్లాదేశ్, ఇది ఒక కాంట్రవర్సీ. బీజేపీ ఎంపీ స్పార్క్స్ కాంట్రవర్సీ, ఇతను ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేశాడు. ఇది డూబ్రీ అని ఒక ఏరియా ఉంది,
మణిపూర్లోనే ఎక్కడ అంటే నార్త్ ఈస్ట్లో ఉంది, మేఘాలయ కరెక్ట్ గుర్తులేదు, ఓకే, ధూబ్రీ అని ఒక ఏరియా ఉందండి. అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటారు. ఎక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళని మీరు పాకిస్తాన్ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, ఇరాక్ వాళ్ళని పిలిచేస్తారా అంటే ఒక ఏరియాలో అక్కడ ఎక్కువ ముస్లిమ్స్ ఉంటే ఇమీడియట్గా మీరు వాళ్ళని బంగ్లాదేశీ, అది మినీ బంగ్లాదేశీ, మినీ పాకిస్తాన్, మరి ఇట్లాంటి పేర్లు పెట్టి పిలిస్తే వాళ్ళు అట్టవరా? వాళ్ళు భారతీయులే కదా. ఇదేనా టూ వే సెక్యులరిజం? పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వీటి గురించి కూడా మాట్లాడాలి కదా. ఊరికే వచ్చి మేము సెక్యులరిజం అంటే వన్ వే కాదు, టూ వే సెక్యులరిజం అంటే నేను కరెక్టేనే, ఒకవేళ మేము తప్పే, మేము సెక్యులరిజం గురించి మాట్లాడే వాళ్ళు మేము పొరపాటు చేస్తున్నామా ఏంటని నేను కూడా చాలాసార్లు అనుకున్నా. లేదు, ఇప్పుడు వీళ్ళ స్టేట్మెంట్లు చూసినా కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఊరికే టూ వే, ఇప్పుడు వీళ్ళ సెక్యులరిజం వన్ వే, ఓవైసీ లాంటి వాళ్ళు సెక్యులరిజం వన్ వే, మధ్యలో మేమే మాట్లాడుతున్నాం టూ వే సెక్యులరిజం. నిజం చెప్పాలంటే మేమే టూ వే సెక్యులరిజం. అసలు ఈ మతాలు వదిలేండి రా బాబు, మీ దండం పెడతాము, మతాలు వదిలేండి, కులాలు వదిలేండి, మీరు రాజకీయం చేయండి అని చెప్పి మేము రోజు మీడియా ముందుకు వచ్చి దండం పెట్టి చెబుతున్నాం. ఎందుకు అని అంటే, ఎందుకంటే వీఆర్ ఓన్లీ ట్రూ ఇండియన్స్, ట్రూ ప్యాట్రియట్స్, ట్రూ భారతదేశ నిజమైనటువంటి భక్తులు మేమే ఈ మతాలు కులాలు వదిలేసి ప్రజా సంక్షేమం, పేదల అభివృద్ధి, నిరుద్యోగిత, ఉపాధి ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి రోజు దండం పెడుతున్నాం మీడియా ముందుకు వచ్చి. ఓకే, మేము నిజమైన దేశభక్తులు. ఇది మేమే టూ వే సెక్యులరిజం అంటే, వీళ్ళు కాదు. ఓకే, యోగి ఆదిత్యనాథ్ గారు ఈయన బాధ ఏంది, ఎక్కడైతే 40% ముస్లిమ్స్ ఉన్నారో అక్కడే ఎక్కువ గొడవలు జరుగుతున్నాయని పదే చెప్తున్నారు. ఎక్కడైతే 40% ముస్లిమ్స్ ఉన్నారో అక్కడ గొడవలు జరుగుతున్నాయి అంటే, కాబట్టి 40% పెంచొద్దు వాళ్ళని, 20% ముస్లిం జనాభా పెరిగితే వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళి, అంటే 80% హిందువులు ఉన్నప్పుడు ఎక్కడ గొడవలు జరగలేదు. వాళ్ళు ఒకవేళ 80% ముస్లిమ్స్ ఉంటే గొడవలు జరుగుతాయని మీరెందుకు ఊహించుకోవటం ఎందుకు? వై డూ ఇమాజిన్ దాట్? అది ఇమాజినేషనే కదా. ఓకే, ఇక్కడేంది ఈ 80% సరే, అంత ఎందుకు వస్తారు? ఇప్పుడు ఇది హిందూ దేశం, హిందువులే ఎక్కువ మంది ఉంటారు. ముస్లిమ్స్ పిల్లల కంటే హిందువుల పిల్లల్ని కంటారా? వాళ్ళకి పిల్లలు పుడతారు, వీళ్ళకి పిల్లలు పుడుతున్నప్పుడు వాళ్ళు ఎలా డామినేట్ చేస్తారు? వాళ్ళు ఎలా 80% అవుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే అవుతారని మీ భయం అనుకోండి. ఆ భయంతో ఇప్పుడు వాళ్ళు ఎక్కువ జనాభా ఉన్నప్పుడు మేబీ ప్రశ్నిస్తున్నారేమో. ఇప్పుడు కొన్ని ఏరియాలో దళిత కాలనీస్ ఉంటాయి. ఆ దళిత కాలనీల్లో కొద్దిగా ఎక్కువ జనాభా ఉన్నప్పుడు కొన్ని అగ్రవర్ణాలు వాళ్ళ యొక్క వివక్ష మీద వీళ్ళు ప్రశ్నిస్తారు. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ ఉంది. వాళ్ళు ఎవడో చదువుకున్నవాడు సార్ ఇది ఏందండి మాకు వివక్ష కదా, మీరు దయచేసి మమ్మల్ని అనకండి, మమ్మల్ని చిన్నచూపు చూడకండి అని ప్రశ్నించాడు అనుకోండి, అవతలుడు ఎందుకు ఎంతవరకు అజమాయిషీ సాధించినటువంటి అగ్రవర్ణాలు వీళ్ళందరికీ దళితులు నోరెత్తితే తట్టుకోలేరండి. నేను నిజం చెప్తున్నాను. మీరు నన్ను బూతులు తిట్టుకున్నా చేసేదేం లేదు. ఓకే, అది మీరే ఆలోచించుకోండి. అవును కదా, మన కోపం కదా దళితులు ఈ మాట అంటే, కోపం వచ్చింది వాళ్ళకి, అగ్రవర్ణాలకి. ఇక్కడ మీరేమంటారు, వరే దళిత సమాజం ఎక్కువైతే ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటే అక్కడ మనం లెక్క చేయట్లేదురా అని చెప్పి వాళ్ళు తొక్కడానికి ప్రయత్నం చేయటం అనేది సాధారణంగా జరిగేది. ఈ యాంగిల్లో ఎందుకు ఆలోచించకూడదు? ముస్లిమ్స్ ఎక్కడైతే ఎక్కువ మంది ఉన్నారో అక్కడ ప్రశ్నిస్తున్నారేమో, అక్కడ అడుగుతున్నారేమో, ఇదేందని మమ్మల్ని సెకండరీ సిటిజన్స్గా చూస్తున్నారు, మేము బంగ్లాదేశీలు ఎలా అవుతాము, ముస్లిమ్స్ పాకిస్తాన్ వాళ్ళు ఎలా అవుతాము, మేము భారతీయుల మీద వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నారేమో, అక్కడే గొడవలు అవుతున్నాయేమో, మనకేం తెలుసు. ఓకే, అంటే ఏమంటారు, జనాభా ప్రాతిపదికన గొడవలకు ముడిపెట్టడం కరెక్ట్ కాదు కదా. ఇదేనా మన టూ వే సెక్యులరిజం అని అంటా నేను. ఓకే, ఇదిగో చూడండి, ఇది చిన్న దొంగతనం చేశాడని చెప్పి చెట్టుకి కట్టేసి కొట్టారు దళితుడిని. దొంగతనం చేశాడు. ఎంత దొంగతనం చేసి ఉంటాడు? ఒక 500-1000 రూపాయలు దొంగతనం చేసి ఉంటాడు. చెట్టుకి కట్టేసి కొట్టారు వాడికి. ఇక దళితుడు దొంగతనం చేస్తే, పేదవాడు బడుగు బలహీన వర్గాలు దొంగతనం చేస్తే వాళ్ళకి పోలీస్ స్టేషన్లు చట్టాలు ఉండవు, చెట్టుకి కట్టేసి కొడతారు అంతే. ప్రవీణ్ లాంటి వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోతారు. యాక్సిడెంట్ అయ్యి మార్గ మధ్యంలో అన్నం కూడా తినకుండా, మాస్క్ కూడా పెట్టుకోకుండా, మాస్క్ హెల్మెట్ తీయకుండా, అన్నం తినకుండా, నీళ్లు తాగకుండా, కేవలం మందు తాగుతూ పోతూ ఎక్కడ టకాన కొవ్వూరు స్టేషన్లో ఎలా యాక్సిడెంట్లో చనిపోతారు, అలా చనిపోతారు. పేదలు మాట్లాడితే, పేదలు ఏమన్నా అంటే. ఓకే, ఇది ఇక్కడ చూడండి, ఇది ఆయన 228 kgs ఆఫ్ గోల్డ్ మిస్సింగ్ ఇన్ కేదార్నాథ్ టెంపుల్ అని చెప్పి ఒక కాంట్రవర్సీ వచ్చింది గతంలో. 228 kg బంగారం అంటే, ఒక కేజీ మినిమం 2 కోట్లు ఉండేదిగా బంగారం. ఒక 2 కోట్లు, 228 kg అంటే 500-600 కోట్ల రూపాయలు బంగారం మిస్ అయింది. ఇప్పుడు వీళ్ళ మీద పెద్దోళ్ళు ఒకవేళ అక్కడ ఏమన్నా ఇక్కడ మిస్ అయింది దగ్గరే అంటే అక్కడేమొచ్చింది, సిబిఐ పోలీస్ స్టేషన్లు కేసు పెడతారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తాయి, విచారణ జరుగుతుంది.
సెర్చ్ ఆపరేషన్లు ఎన్ని చేస్తారు తప్ప వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి బెయిల్ ఇచ్చి పంపిస్తారు. వీళ్ళకైతే అవన్నీ ఉండవు. పాపం చెట్టు కట్టేది కొట్టేయడం అంతే. టూ వే సెక్యులరిజం అంటున్నాను. పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి టూ వే సెక్యులరిజం ఇదే అంటున్నా నేను. ఓకే, ఏంటంటే సోయం బాబురావు మన తెలంగాణ ఎంపీ, ఈయన ఒక మాట అన్నాడు. ఈయన ఏంటంటే ఆదిలాబాదన ఆదివాసీ గర్ల్స్ ఇదేదో ఆదిలాబాద్. ఓకే, ఈయన మీ ప్రసంగం ఇస్తూ ఇదిగో మా ముస్లిం పిల్లలు చాలామంది మా ఆదివాసీ పిల్లల జోలికో ఆదివాసీ అమ్మాయిలు ఎంట పడుతున్నారు, మేము కూడా తలుచుకుంటే మీ తలకాయలు లెగుస్తారా అని చెప్పి ఆ ముస్లిం యూత్కి నేను వార్నింగ్ ఇస్తున్నానని ఆదిలాబాద్ ఈయన మాట్లాడారు. అంటే ఆదిలాబాద్ ఎంపీ లేదు తెలియదు, ఈయన ఎంపీ మాట్లాడారు. అదొక కాంట్రవర్సీ అయింది. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏంటంటే ఇట్లా మాట్లాడకూడదు. ఆడపిల్లలు వెంటబడితే మిమ్మల్ని ఊరుకోమరా అని చెప్తే అది ఎవడైనా చేయొచ్చు కదా. ఇప్పుడు ఆదివాసీ ముస్లిం అమ్మాయి వెంట కూడా పడవచ్చు, హిందువులు ముస్లిం అమ్మాయి వెంట కూడా పడవచ్చు కదా, ముస్లిమ్స్ హిందూ వెంట పడవచ్చు కదా, క్రిస్టియన్ ముస్లిం అమ్మాయి వెంట పడవచ్చు కదా, వీళ్ళ అమ్మాయి అగ్రవర్ణాలు దళితుల అమ్మాయిలు వెంట పడవచ్చు, దళితులు అగ్రవర్ణాలు, ఇవన్నీ కూడా ఏదంటే ఆడపిల్లలు అంటే అమ్మాయిలు పడతా అబ్బాయిలు పడటం అనేది స్టాకింగ్ అంటారు దాన్ని. ఓకే, ఆ స్టాకింగే తప్పు అనేది చెప్పడంలో తప్పులేదు. స్టాకింగ్ తప్పు అనేది చెప్పడం తప్పులేదు. స్పెసిఫిక్గా ముస్లిం అమ్మాయిలు మా ఆదివాసీలు అంట పడుతున్నారు, మీ తలకాయలు తీస్తాను అని అంటే అది పొరపాటు కదా అది. ఓకే, స్టాకింగ్ తప్పు అని మాట్లాడాలి తప్ప ఇలా స్పెసిఫిక్గా ఒక కమ్యూనిటీని టార్గెట్ చేసి మాట్లాడితే దాన్ని టూ వే సెక్యులరిజం అంటామా మనం అనేది మీరు కూడా ఆలోచించాలి కదా అనేది నేననేది. ఓకే, ఇది ఇతను బాబురావు గారు చెప్పినటువంటి ఒకటి. సరేనండి, ఇంకొక ఆయన అసదుద్దీన్ ఓవైసీ ఒక అతను ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ 10 రోజుల్లో ఆయన 10 నిమిషాలు టైం ఇస్తే మీ తలకాయలు లేపుతా అన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ రచ్చ అయింది అది. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రెస్ మీట్లు పెట్టి చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ మీద. అదే కర్ణాటకకి సంబంధించినటువంటి ఒక ఎంపీ ప్రతాప్ సింహ అని ఒక ఎంపీ ఉన్నాడు. అతనేమన్నాడు, అరే మేము అంటే హిందువుల గురించి మాట్లాడాం, బీజేపీ ఎంపీ అతనేమన్నాడు, మేము హిందువులమి బాంబులు తయారు చేసినాము, పెద్ద పెద్ద శాటిలైట్లు తయారు చేసాము, మేము తలుచుకుంటే మీరు అయిపోతారు, అమెరికా, లండన్, యూకే లాంటిలో సాఫ్ట్వేర్ కంపెనీలు సీఈఓలుగా ఉన్నారు మా హిందువులు, మేము సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే సాధిస్తాము, మేము తలుచుకుంటే మీరు ఎంతరా అని చెప్పి ముస్లిమ్స్ మీద వేసాడు. ముస్లిమ్స్ మీద ఇదొకటి ప్రాబ్లం. ఇది టూ వే సెక్యులరిజం ఇదేనా? ఇదొక ప్రాబ్లం. మీ శాటిలైట్లు తయారు చేసావు, శాటిలైట్లు తయారు చేసిన భారతదేశం ఇప్పుడు భారతదేశంలో ఇస్రో ఉందనుకోండి, ఇస్రోలో శాటిలైట్లు తయారు చేశారు. శాటిలైట్ తయారు చేసినప్పుడు ఓన్లీ హిందువులు మాత్రమే ఉన్నారు, దాంట్లో ముస్లిమ్స్ లేరా? స్టాఫ్లో సైంటిస్టులు ముస్లిమ్స్ లేరా? క్రిస్టియన్స్ లేరా? నాస్తికులు లేరా? దేవుడు నమ్మకం లేనివాడు లేడా? అని భారతీయులు తయారు చేశారు. అది హిందువులు తయారు చేశారు, ముస్లింలు తయారు చేశారు, క్రిస్టియన్ తయారు చేశారు, ఇది కాదు కదా, భారతీయులు తయారు చేశారు. ఇదే టూ వే సెక్యులరిజం అంటే. దీన్ని మీరు టూ వే సెక్యులరిజం అని అంటారా అనేది ఇది అంత క్వశ్చన్. ఓకే, సరే, ఎనివే నేను ఇదంతా ఎందుకు చెప్పంటే రాజకీయ పార్టీల యొక్క డబల్ స్టాండర్డ్నెస్ రాజకీయ పార్టీలు ఆంధ్ర తెలంగాణలో రాజకీయ పార్టీలు మీరు ఒక అంటే మెజారిటీ ఉండవచ్చు. హిందువులకి ఏమైనా ప్రాబ్లం వస్తే క్విక్గా రెస్పాండ్ అవుతున్నారా? రెస్పాండ్ అవ్వలేదు, మీ రెస్పాన్సిబిలిటీ. బట్ మైనారిటీస్కి సమస్య వస్తే వాళ్ళు మాట్లాడరు కదా, ఆ మైనారిటీ డిపార్ట్మెంట్లను కూడా మీరు కంట్రోల్ చేయడం అనేది పొరపాటు. అది రాజకీయ పార్టీలు ఒకసారి ఆలోచించాలి. సరే, ఇప్పుడు ప్రవీణ్ గారికి సంబంధించిన ఏదో యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం మీరు మీ పార్టీ క్రిస్టియన్స్ వల్లనైనా సరే మీరు ఫ్రీడమ్ ఇస్తున్నాం రాబాయ్, మీరు మాట్లాడుకోండి, మీ తోటి వ్యక్తి చనిపోయాడు, మీరు మాట్లాడుకోండి అని అక్కడనే స్వేచ్ఛ ఇవ్వాలండి రాజకీయ పార్టీలు. మరీ ఇలా పార్టీ లైన్ పేరుతో కంట్రోల్ చేసేసి వాళ్ళని అసలు మాట్లాడకుండా చేయటం అనేది చాలా పొరపాటు. అది ఇప్పుడు హిందువుల తరపున ఇప్పుడు ప్రవీణ్ గారిని ఎవరో చంపేశారని హిందువులు చంపేశారు అని అన్నారనుకోండి, ఎగ్జాంపుల్. ఒక పార్టీలో హిందువులకు సపోర్ట్ చేస్తారు, ఆ పార్టీలో ఉన్న క్రిస్టియన్స్ సపోర్ట్ చేస్తారు, వాళ్ళిద్దరి మధ్య డిబేట్ జరగాలి, ఒక పార్టీలోనే మీరు అంతర్గత డిబేట్ పెట్టాలి. దాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అంతే, వాళ్ళని కంట్రోల్ చేసి వీళ్ళని కంట్రోల్ చేసి టక్కనే ఏమన్నా హిందూ సమస్య వస్తే మొత్తం టకాని వచ్చి రోడ్ల మీద పడి మొత్తం గొడవ చేసి ఈ క్రిస్టియన్స్ దగ్గరకు వచ్చేసరికి వద్దు మనకు పార్టీ లైన్ ఉంది, సైలెంట్గా ఉండండి అంటే ఇది ఒక కైండ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బై పొలిటికల్ పార్టీస్ ఇన్ ఆంధ్ర తెలంగాణ స్టేట్ అని నా ఉద్దేశము. ఇది పవన్ కళ్యాణ్ చెప్పిన టూ వే సెక్యులరిజం, ఇది కూడా టూ వే సెక్యులరిజం కాదు, దిస్ ఈజ్ ఆల్సో గోయింగ్ వన్ వే సెక్యులరిజం. సో
టూ వే సెక్యులరిజం అంటే ఒక సింగిల్ ఒకటే పాయింట్ సింగిల్ అండర్లైన్ స్టేట్మెంట్ దట్ ఈ మతాలు కులాలు మొత్తం వదిలేసి ప్రజలు పేదలు ఆ బడుగు బలహీన వర్గాలు ఉద్యోగం ఉపాధి వీటి మీద ఫోకస్ చేసిన రోజు ఈ సెక్యులరిజం బతికిద్ది. అంతవరకు ఈ గొడవలకి మనం ఫుల్ స్టాప్ పెట్టలేము. ఈ హత్యలు కొనసాగుతాయి, దాడులు కొనసాగుతాయని నేనైతే అనుకుంటున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం.